అమ్మగారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రెండోది జూమ్ స్టార్ట్ చేయగానే మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది కదా. అయితే ఇంకొక క్వశ్చన్ చదువుదామా, లేకపోతే ఇదే ఇంకా డిస్కస్ చేస్తారా? అయిందా? మీరు అన్నారు కదా, ఎలా పవిత్రం అవ్వాలి అంటే మనకు అంత గైడెన్స్ ఉంటుందండి. మనం పైన వాటి మీద ఆధారపడకుండా మన ఇన్నర్ గా మనం ఆధారపడితే, నిన్నను జేకే అంటే బాగా మీరెవరు రావట్లేదు కానీ సాటర్డే ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో కూడా నేను ఉన్నాను. ఒక ఆయన ఎవరో సత్యనారాయణ గారని చాలా బాగా చెప్పారండి. అంటే అసలు మనకి ఎవ్వరి గైడెన్స్ లేకుండా మన లోపలికే మనం చూసుకుంటే మనకు అన్ని తెలుస్తాయి. ఆ గైడెన్స్ అంతా వస్తుందని చాలా కరెక్ట్ గా చెప్పారనమాట. అంటే ఎన్ని చెప్పడంలో గంటలకు అమ్మగారు క్లాసు? ఎన్ని గంటలకు అమ్మగారు అది క్లాసు? ఈవినింగ్ ప్రతి సాటర్డే 6:30 టు 8:30 వాళ్ళు 9 వరకు చేశారు. నేను ఒక డిస్కషన్ బాగుందని 9 వరకు ప్రొసీడ్ చేశారు. ఇదే 6:30 జూమ్ అమ్మగారు. నేను ప్రతి వారం కూడా నేను కూడా ఒక స్పీకర్ గా మాట్లాడతాను. అలా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు అక్కడ. అందులో ప్రతి సాటర్డే మీరు అమ్మగారు జూమ్ ఇదేనా లేకపోతే వేరేదా అమ్మగారు? అది వేరే లింక్. విజయవాడ వాళ్ళు డాక్టర్లే కండక్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. కానీ వాళ్ళ చాలా అంటే తెలుసున్న అందరూ మాట్లాడతారు. వింటే మనకెంతో బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ స్టడీ చేశారు. సరే ఏదైనా ఒకాయన చాలా బాగా చెప్పారు. అస్సలు కృష్ణమూర్తి గారినే కాదు, అందరిని పక్కన పెట్టి మనం లోపలికి వెళ్తే మనకి ఏ గైడెన్స్ ఔట్ సైడ్ అక్కర్లేదు. దాని మీద డిపెండ్ అవ్వకుండా అంటూ చాలా బాగా. ఎందుకంటే మనకంత గైడెన్స్ లోపల నుంచి వస్తుందండి. బయట వాళ్ళ మీద మనం ఏమోని వాళ్ళకేదో అయిపోయింది, మనకేదో అవ్వలే అవన్నీ వదిలేయండి. కొందరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఏదోగా ఎక్స్‌ప్రెస్ చేయబడేదా అది? వెన్ యూ ఎక్స్‌ప్రెస్ ఇట్ ఈస్ నాట్ దేర్ అంటారు. అంటే మాటల్లో అసలు మనం ఫీల్ అయినటువంటి ఒక రుచినే మనం ఎక్స్‌ప్రెస్ చేయలేం. అంటే ఎంతో బావుందనే ఒక లెక్చర్ బావుందంటే బావుందన్న పదమే వాడతాం. ఆ పదం ఏమి అసలు విషయం కానే కాదు. పదాలకు అలవాటైపోయి అసలు దాన్ని వదిలేస్తున్నాం అని చెప్పారు. వసంతలత నిన్న రికార్డ్ చేసావా? చేశాను లక్ష్మి. నేను కానీ సరిగ్గా 7:04 అలా మొదలెట్టాను. అంటే నేను వచ్చేసరికి అలా అయింది. అప్పటికి నువ్వు స్టార్ట్ అయిపోయింది. కానీ 10 నిమిషాలు నేను రికార్డ్ అయింది. ఓకే. అప్పుడే మొదలెట్టి ఉంటాను. అది ఆ, ఫేస్‌బుక్‌లో పెట్టి వింటారు. విన్నవాళ్ళు వింటారు. పెడతాను. వీలుంటే ఆ లింక్ కూడా పెట్టు. ఉన్నదా నీ దగ్గర? లేకపోతే నేను పెడతాను. అంటే విజయవాడ లింక్ అక్కర్లేదు. అహా! 10 వాళ్ళు నిమిషాలు ఎవరైనా అటెండ్ విజయవాడ అవ్వాలనుకుంటే నేను పెడతానులే. లింక్ లేదు. లింక్ నా దగ్గర లేదు. నా దగ్గర ఒక ఏవో కోడ్ ఉంది అంతే. ఓకే. నేను లింక్ పెడతాను. ఎవరైనా అది అంటే కృష్ణమూర్తి గారి దానికి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు అటెండ్ అయిన వాళ్ళందరూ మాట్లాడాలని లేదు. వినొచ్చును. అనుపమ గారు ఎన్నో సార్లు అటెండ్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆవిడ వింటూ ఉంటారు ఎక్కువ. అలా వినొచ్చు. అసలు శ్రవణమే చాలా గొప్పది. ఓకే. అయితే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామా? భార్గవి గారు ఇప్పుడు మీకు అర్థమైందా? మనం అంతా మనలోంచి మనమే చేసుకోవచ్చు. అది ఎవ్వరి నుంచి వచ్చేదే కాదు. ఆ వచ్చేది మనం ఎలాగా పాటించం సరిగ్గా. మనం ఎవరి మాట వినం. అర్థమైంది అమ్మగారు. హ్మ్. సో నెక్స్ట్ క్వెషన్ అంటే 201 క్వెషన్. నిత్యము అత్యంత నికటము అయిన ఆత్మను ఏల ఎరగజాలమో తెలిపే ఉదాహరణలిండు అని ఆ పార్సీ వనిత అడిగినారు. వీళ్ళు కూడా అడిగిన వనితలు కూడా మంచి స్థితిలో ఉన్నారు. అందుకే మహర్షి అలా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళకి ఏ అనుభవం ఏమీ లేకుండా మాట్లాడితే అప్పుడు ముందు రానిండి అంటారు కదా ఆయన. అంటే మహర్షి వారికి కథలను సూచించారు. ఒక స్వకంఠాభరణం యథా మెడలోని హారాన్ని మరచి దానికై ఊరెల్లా వెదకడం. అలాగే దశముని కథ 10 మంది మూర్ఖులు ప్రతివాడు తన్ను విడిచి ఇతరుల తొమ్మండుగురనే లెక్కించినది. మేకల మందలో పెరిగిన సింహపు పిల్ల కథ, నిజ మాతాపితలు నెరుగని కర్ణుని కథ, అధమ అధమన్నుల కుటుంబంలో పెరిగిన రాకుమారుని కథ. ఇలా 5 కథలు చెప్పారట మహర్షి. వాడు అరవిందుల యోగ విధానము వారు
అరవిందుల యోగ విధానం ప్రస్తావించారు. ఇప్పుడు మనుషులు ఇలాగేనండి, అరవింద ఇది చెప్పాడు, వాళ్ళ వాళ్ళు ఇది చెప్పారు అంటూ ఏంటంటే ఎక్కడో చూసారా, మనం ఏదైనా ఒక మంచి వజ్రం కావాలనుకోండి, ఎక్కడ దొరికిపోతుందో అని ఇలా అన్ని చోట్ల వెళ్ళి అది కావాలి, అల్లక్కడికి వెళ్తే దొరుకుతుంది, ఇలాగ మనం చేస్తున్నాం. ఇది అలాంటిది కాదు. సగం అరవింద అది వింటారు, సగం రమణ మహర్షి చెప్తారు, అల్లక్కడిది వింటారు. ఏది ఆఖరికి ఇలా వెతుకులాటలోనే జీవిస్తున్నాం. అరవిందులు యోగ విధానం ప్రస్తావించారు. అరవిందులు వైదిక ఋషులకును అనుభూతములు కాని ఉపరితలాల్లోకి చొచ్చుకుని పోగలిగినారని, మాత తమ శిష్యులు ఉపనిషద్ ఋషుల ఆత్మస్థితితో మొదలిడి పై అనుష్ఠానములను సాగింప నర్హులన్నదని తెలిపి వానిపై మహర్షి అభిప్రాయం అడిగినారు. అంటే ఇవన్నీ చెప్పారు వాళ్ళు. ఏమని మరొకసారి చదవనా? వారు అరవిందులు యోగ విధానం ప్రస్తావించారు. అరవిందులు వైదిక ఋషులకును అనుభూతములు కాని ఉపరితలాల్లోకి చొచ్చుకుని పోగలిగినారని, మాత తమ శిష్యుల ఉపనిషద్ ఋషుల ఆత్మస్థితితో మొదలిడి పై అనుష్ఠానములను సాగింప నర్హులన్నదని తెలిపి వానిపై మహర్షి అభిప్రాయం అడిగినారు. మహర్షి అరవిందులు పూర్ణ శరణాగతిని విధించారు. మొదట అట్లు చేసి ఫలితాలకై వేచి ఆ పైన అవసరమైతే ఆ విషయం చర్చించవచ్చును. చూసారా? కానీ ఇప్పుడు కాదు, అంటే ఆ పూర్ణ శరణాగతి అయినప్పుడు మాట్లాడండి అంటున్నారు. తమ పరిధులను ఉజ్జగింపని వారికి ఆధ్యాత్మికానుభవములు చర్చ వల్ల ప్రయోజనమేమి? శరణాగతిని అర్థం చేసుకో. అహంకరణ మూలంలో విలీనం కావడమే శరణాగతి. అహంకరణాన్ని ఆత్మకు అర్పించుట. స్వాభిమానం కారణంగా మనకన్నీ ఇష్టమే. అహమికను ఆత్మ కల్పించి బ్రహ్మమును తన ఇచ్ఛానుసారం చేయమన్నాము. అహమిక అప్పటికే ఆత్మకి ఇచ్చివేశాం. దానిపై మనకే హక్కులు లేవు. ఉన్నా వాని అర్పించి తీరవలసిందే. ఇక్కడ ఒక చిన్న కథ మనకి జ్ఞాపకం చేసుకుందాం. మనం చదివాం. అంటే జనకుడు అష్టావక్రుడు వస్తాడు గురువుగా. జనకుడు ఏమో ఒక్క క్షణంలో నాకు అయ్యేటట్టుగా అని అంటే, ఆయన ఇలాగా గుర్రం దిగుతున్నప్పుడే ఆగంటాడు. అనగానే పాపం ఆయన ఒక కాలు అలా ఉండి ఆగిపోయాడు. ఆగిపోయి అతనికి ఏంటంటే అందరూ ఏమైపోయిందో ఏంటి అనుకున్నారు. అంతే. ఆ తర్వాత ఇంట్లో కూడా ఆయన అలా ఉండి అందరు వైద్యులకో చూపించారు. అంటే శరణాగతి అంటే చెప్తున్నా, ఆగనగానే ఆయన అలా ఉండిపోయారు అనమాట. ఆ ఉండిపోవడంతో వాళ్ళెవరు వైద్యులు సరిచేయలేకపోతే అప్పుడు అష్టావక్రుడే మళ్ళీ ఆ ఆయన బాగు చేస్తాడు. అంటే అతను ఆ స్థితిలో ఉండడం అంటే గురువు చెప్పాడు తను ఉండడమే. ఇంకా అలాంటి శరణాగతిలోనే జరుగుతుంది ఇది. ఇంకా నేను గురువుని విమర్శించడం, గురువు చెప్పేది తప్పడం, అదంతా మనసు రేంజే. అందుకే సంపూర్ణ శరణాగతిలో కూడా మనసు ఉండదు. నా ఇంటలెక్ట్ ఎక్కువ, ఇంటలెక్ట్ తక్కువ అని చూడడం, ఇదంతా మనసు రేంజే. మా ఇంట్లో ఒక అబ్బాయి 22 రోజులు మాకు స్టూడెంట్. ఇప్పుడు నా 4th క్లాస్ 22 days. ఓ రోజు ఏమైందంటే, తన పేరు స్వామి, వచ్చి పడుకో అంటే ఒక 5 minutes లేట్గా వచ్చాడు. ఏమంటే కొంచెం పూర్తి చేసి వచ్చాను అన్నాడు. మామూలు వాళ్ళకి ఏంటవుతుంది, చదువుతున్నది ఏదో ఒక పారాగ్రాఫ్ పూర్తి చేసి వచ్చామంటే మామూలు అవును కదా మంచి పని చేశాడు అనుకుంటాం. అంటే నేనన్నాను, నీ వీళ్ళే నువ్వు వాళ్ళు పట్టుకున్నావు, రా అనగానే నువ్వు రాలేదు, అక్కడ నీకు శరణాగతి లేదని చెప్పాను. నీకు అర్థమైందా? అక్కడ ఇంకా నీ మైండ్కే నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావు, అది పోవాలన్నమాట. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్. అర్థమైందా? అర్థం అవ్వకపోతే అడగండి. అర్థమైంది అమ్మగారు. అంటే ఆ పాసేజ్ ఇంకా నేను చదువుతాను అన్నది ఇంకా నువ్వు పెట్టుకున్నావు, వచ్చి అనగానే వచ్చి ఉండాలి అని చెప్పాను అనమాట. అది అలా అనమాట. అంటే అక్కడ మన విల్, మన ఇంటెలిజెన్స్ అది కొంచెం హైయెస్ట్ అనమాట అందరికీ జరిగే వాటిలో. తన ఇంటెలిజెన్స్ వదిలేయాలి. అది ఆ వదలడం అంటే అక్కడ సర్వశరణాగతి. అప్పుడు పృచ్ఛకులు, దివ్య చైతన్యాన్ని పైనుండి కిందికి అవతరింపచేయుటేమి? మహర్షి, ఇప్పటికే అది హృదయంలో లేదేం? ఓయి అర్జున, నేను హృదయాకాశమందున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఒక ఉపనిషన్ మంత్రం ఆదిత్యునిలోకి అతడే ఈ నరునియందును ఉన్నాడని తెలుపుచున్నది. దైవరాష్ట్రములోనున్నదంటుంది బైబిల్. ఇట్లు దైవము లోననున్నాడనడం సర్వమత సమ్మతము. క్రిందికి తేవడం దేనిని ఎక్కడ నుండి ఎవరా తెచ్చేది ఎట్లు? కిందికి తేవడం
దేనిని, ఎక్కడ నుండి, ఎవరా తెచ్చేది, ఎలాగా, బాగా చెప్తారండి మహర్షి. ఎప్పుడు కూడా టు ది పాయింట్ కరెక్ట్ గా మాట్లాడతారు. నిత్యము అంతస్థమునైన సత్యాన్ని గుర్తింపనీయక అడ్డుకొనే వానిని తొలగద్రోయటమే ఆత్మసిద్ధి. సత్యవస్తువు ఉన్నది, దానిని ఒక చోట నుండి మరొక చోటకి తరలించవలసిన పని లేదు. పృచ్ఛకుడు ఆత్మస్థితిలోనే ప్రారంభించి ఆపై ప్రవృద్ధి అంటారే, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటారనమాట. అందుకే జ్ఞానం బంధ అంటారు. అరవిందులు అదేమి, మొదట ఆత్మసిద్ధి కాని ఆ పిమ్మట చూడవచ్చును. అలాంటివే ఇతర సిద్ధాంతాల గురించి మహర్షి ప్రసంగించారు. ఆత్మసిద్ధి మొదట అవుతుందని, అది అయిన జీవాత్మ పరమాత్మను శరణజొచ్చునని విశిష్టాద్వైతుల వాదము. అప్పుడే అది పూర్ణమవుతుంది. పూర్ణానికి అంశ అర్పించబడింది, అదే ముక్తి. సాయుజ్యం అదే. సాధారణమైన ఆత్మప్రాప్తి శుద్ధాత్మను ఏకము చేయటంతో ఆగిపోతుందని విశిష్టాద్వైతం. మరొకసారి చదవనా? మొదట ఆత్మసిద్ధి కాని ఆ పిమ్మట చూడవచ్చును. అలాంటివే ఇతర సిద్ధాంతాల గురించి మహర్షి ప్రసంగించారు. ఆత్మసిద్ధి మొదట అవుతుందని, అది అయిన జీవాత్మ పరమాత్మను శరణజొచ్చునని విశిష్టాద్వైతుల వాదము. అప్పుడే అది పూర్ణమవుతుంది. పూర్ణానికి అంశ అర్పించబడింది, అదే ముక్తి. సాయుధ్యం అదే. సాధారణమైన ఆత్మప్రాప్తి శుద్ధాత్మని ఏకం చేయుటలో ఆగిపోతుందని విశిష్టాద్వైతం. సిద్ధులు అంటారు తన దేహాన్ని ప్రేతంగా వదిలి వెళ్లేవాడెవడు ముక్తుడు కాలేడు. వాడు మళ్లీ జన్మించవలసిందే. గగనంలోనో తేజంలోనో చూపుల కందని కాపుల్లోనో తమ దేహం విలీనమైన వాళ్లే ముక్తులవుతారు. శాంకరాద్వైతులు ఆత్మసిద్ధితో సరి అంటారు. అదే అంతిమం కాదంటారు సిద్ధులు. వారికి నచ్చిన సిద్ధాంతమే సర్వోత్తమమనే ఇతరులు ఉన్నారు. కుంభకోణం వెంకటస్వామిరావు, కడప బ్రహ్మానంద యోగి అలాంటి వారిలో వారే. యథార్థం ఇది, సత్యమున్నది. వాద వివాదాలు దాన్ని అంటవు. మనం సత్యమందే సుస్థిరులమై దాని స్వభావం గూర్చిన వ్యర్థ చర్చల తొలి మానడం మంచిది. చూసారా, ఆయన అదే చెప్తున్నారు. ఈ చర్చల వల్ల మనకేమొస్తుంది? వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఇవన్నీ మనం బుర్ర నింపుకుంటాం. శివసూత్రాలు ఎప్పుడైనా మనం నారద భక్తి సూత్రాలలో శివసూత్రాల్లో జ్ఞానం బంధ అని చెప్పారు. ఈ జ్ఞానం అంతా మనని ముందుకు వెళ్ళనివ్వదు. మీకు అర్థమైంది కదా? ఇందులో అదే అరవిందుల వారి కోసం అడిగారనమాట. అంటే నిత్యము అత్యంత నికటము అయిన ఆత్మను ఎలా ఎరగజాలమో తెలిపే ఉదాహరణలు ఇవ్వండి అని ఆ పార్సీ వనిత అడిగినారు. అప్పుడు మహర్షి ఏం చెప్పారు? తన కంఠాభరణం ఉంచుకుని ఇటు అటు వెతుకుతే ఏంటో అలాగే 10 మందిలో 9 మందిని చూసి తన్ని లెక్క పెట్టుకోవడం మర్చిపోయిన మూర్ఖులు, అలాగే మేకల మందలో పులేవనుకుంటుంది, నేను మేకనే అనుకుంటూ ఉంటే ఎవడో పులి వచ్చి నువ్వు మేకవి కాదు పులివి అని చెప్తే, అలాగా నువ్వేమో శరీరానికి ఆత్మ అయి ఉన్నావని తెలుసుకున్నాక అది పులిగా ప్రవర్తిస్తుంది, సింహం. అలాగే ఏంటి, నిజ మాతాపితరులు నెరగని కర్ణుడు, అంటే తనకి ఎవరు మాతాపితరులో కర్ణునికి తెలియదు. అలాగే అధమర్ణుల కుటుంబంలో పెరిగిన రాజకుమారుని కథ, అంటే తక్కువ వాళ్ళ దగ్గర పెరిగి ఆయన రాజకుమారుడే అన్నమాట. అంటే ఇక్కడ ఆ లోపల ఉన్న తత్వాన్ని గ్రహించడానికి ఇవన్నీ చెప్పారు ఈ కథలు. వారు అరవిందుల యోగ విధానం కోసం అడిగితే, అంటే అప్పుడు మాత ఇలా అని ఆవిడేమో ఏమిటి ఉపనిషద్ ఋషుల ఆత్మస్థితిలో మొదలెడి పై అనుష్ఠానాలను సాగించిన అర్హులు అన్నదని తెలిపి వానిపై మహర్షి అభిప్రాయం అడిగితే అతను ఏమన్నారు? అరవిందులు పూర్ణ శరణాగతిని విధించారు కదా, మొదట అలా చేసి ఫలితాలకై వేచి ఆ పైన అవసరమైతే ఆ విషయం చర్చించవచ్చు అన్నారు. మొదట పూర్ణ శరణాగతి రానిండి, తర్వాత అవన్నీ చర్చిద్దాం, కానీ ఇప్పుడు కాదు. తమ విధులను ఉజ్జగింపని వారికి ఆధ్యాత్మిక అనుభవముల చర్చ వల్ల ప్రయోజనం ఏంటి? కరెక్ట్ గా చెప్పారు. అంటే చెయ్యవలసినవన్నీ వదిలేసి ఈ అనుభవం ఇలా ఉంటుంది, రేపొద్దున అవే ప్రొజెక్ట్ చేస్తారు కదా. శరణాగతి అర్థం చేసుకో. అహంకరణ మూలంలో విలీనం కావడమే శరణాగతి. అహంకరణాన్ని ఆత్మను అర్పించుట. స్వాభిమానం కారణంగా మనకన్నీ ఇష్టమే. అహమికను ఆత్మకు అర్పించి బ్రహ్మమును తన ఇచ్ఛానుసారం చేయమన్నాము.
అహమిక అప్పటికే ఆత్మకి ఇచ్చేసాం, దానిపై మనకే హక్కులు లేవు, ఉన్నావా అని నర్పించి తీరవలసిందే. దివ్య చైతన్యాన్ని అవతరింపచేయటేమి, ఇప్పటికే అది హృదయంలో లేదేం? ఓయి అర్జున అంటే ఇలా అడిగేట కృష్ణుడు. నేను హృదయాకాశమందున్నానన్నాడు శ్రీకృష్ణుడు. ఒక ఉపనిషత్ మంత్రం ఆదిత్యునిలోని ఆతడే ఆ నరునియందును ఉన్నాడని తెలుపుచున్నది. దైవరాష్ట్రములోననున్న ఉన్నది అంటుంది బైబిల్. ఇట్లు దైవము లోననున్నాడనడం సర్వమత సమ్మతం. కిందికి తేవడం దేనిని ఎక్కడ నుండి ఎవరా తెచ్చేది, ఎలా? చూసారా? అంటే కిందికి తేవడం ఏమిటి అంటే అది దేనిని తేవాలి, ఎక్కడి నుండి తేవాలి, ఎవరా తెచ్చేది? సత్యం అంతస్థమునైన సత్యాన్ని గుర్తింపనీయక అడ్డుకునే వాణిని తొలగత్రోయటమే ఆత్మసిద్ధి. అంటే సత్యం అంతర్గతంగా ఉంది, దాన్ని అడ్డే దాటిని తొలగడియనమే మనం చేయాల్సినటువంటి అంటే పని. అప్పుడే ఉండేది ఆత్మసిద్ధి. సత్యవస్తువు ఉన్నది, దానిని ఒక చోట నుండి మరొక చోటకి తరలించవలసిన పని లేదు. ఆత్మస్థితిలోనే ప్రారంభించి ఆపై ప్రవృద్ధి అంటారే అరవిందులు. అదేమి, మొదట ఆత్మసిద్ధి కాని ఆ పిమ్మటి చూడవచ్చును. ఇలాంటివే ఇతర సిద్ధాంతాల గురించి మహర్షి ప్రసంగించారు. అలాగే విశిష్టాద్వైతం కూడాను. అంటే జీవాత్మ పరమాత్మను శరణజొచ్చునని, ఆత్మసిద్ధి మొదట అవుతుందని, అది అయిన జీవాత్మ పరమాత్మను శరణజొచ్చునని విశిష్టాద్వైతులు వాదం. అప్పుడే అది పూర్ణమవుతుంది. పూర్ణానికి అంశ అర్పించబడింది, అదే ముక్తి. సాయుధ్యం అదే. సాధారణమైన ఆత్మప్రాప్తి శుద్ధాత్మను ఏకమును చేయటంలో ఆగిపోతుందని విశిష్టాద్వైతం. సిద్ధులు అంటారు, తన దేహాన్ని ప్రేతంగా వదిలి వెళ్లేవాడెవడు ముక్తుడు కాలేడు, వాడు మళ్లీ జన్మించవలసిందే. గగనంలోనో తేజంలోనో చూపుల కందని తావుల్లోనో తమ దేహం విలీనమైన వాళ్లే ముక్తులు అవుతారు. శాంకరాద్వైతులు ఆత్మసిద్ధితో సరి అంటారు, అదే అంతిమం కాదంటారు సిద్ధులు. ఇలా వారికి నచ్చిన సిద్ధాంతాలు సర్వోత్తమమనే ఇతరులు ఉన్నారు. కుంభకోణం వెంకటస్వామిరావు, కడప బ్రహ్మానందయోగి అలాంటి వారిలో వారే యథార్థం ఇది. సత్యం అన్నది ఉంది, వాద వివాదాలు దాన్ని అంటాం. మనం సత్యమందే సుస్థిరులమై దాని స్వభావం గురించిన వ్యర్థ చర్చలు జోలి మారడం మంచిది. ఎందుకంటే ఇవన్నీ కన్ఫ్యూజనే. రాంబుద్రి గారు చెప్తారా? అర్థమైందా? నమస్తే మేడం. అదే మేడం, అంటే ఇంకా ఇది తెలుసుకోవాలి, బాహ్యంగా తెలుసుకోవాలి అంటే ఇంక ఇదే పరుగే ఉంటుంది అనేది అర్థమవుతుంది మేడం. బాహ్యం మనము ఆత్మ విషయం గురించి అంటే బాహ్యంగా గురువుల బోధలు తెలుసుకోవాలంటే ఇదే పరుగు ఉంటుంది. ఒక గురువు చెప్పింది ఇంకొక గురువు చెప్పినట్టు అనిపించదు. అంటే ఈ గురువు దగ్గరికి ఆ గురువు దగ్గరికి ఆ విషయం ఈ విషయం ఇట్లా అవన్నీ చూసారా? అరవిందో చెప్పిన ఆయన ఏది పట్టుకున్నారు? శరణాగతిని విధించారు. మొదట అట్లు చేసి అది వదిలేసి మిగతావన్నీ మాట్లాడుతున్నారు కదా. అవును మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా గందరగోళంలోకి వెళ్ళిపోవడమే కానీ అంటే ఎక్కడ స్థిరంగా నిలబడాలనేది అర్థం కాదు. ఒక గురువు చెప్పినట్టు ఒక గురువు చెప్పారు. ఇంకా ఇది అంతులేని ఇది పరుగు కిందికే వస్తుంది అనేది అర్థమవుతుంది. ఏంటంటే ఎంతసేపు వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు, ఇది ఇంకా ఈ గోలలోనే పడిపోతాము. అసలు ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా నిలబడిపోవాలి అనేది అర్థమవుతుంది. ఆత్మ స్థిరంగానే ఉంది, మనం నిలబడక్కర్లే. ఆత్మని తెలుసుకుంటే అంతే, అది స్థిరంగానే ఉంది. ఎక్కడ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్ళేది కాదని, అంతటా ఉంది. అవును మేడం, అంతటా ఉంది. మనం మనకున్న భ్రమలు తొలగించుకోవడంలోనే మనం సక్సెస్ కావాలి అంతే. ఇంకా అంతకంటే ఏం లేదనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే శరణాగతి అనేది చెప్తున్నారు కదా. శరణాగతి అంటే అది ఇంకా అంటే అది లాస్ట్ పాయింట్ కదా మేడం. అంటే మనకు అది ఫస్ట్ పాయింట్ అవ్వాలి, లాస్ట్ పాయింట్ కాదు. ఎప్పుడైతే శరణాగతి ఉందో అప్పుడే అన్ని తెలుస్తాయి. అది ఫస్ట్ పాయింట్ కావాలి.
కానీ మనం ఏందంటే ఇంకా అది అంటే అదే లాస్ట్‌గా అంటే మనం ఏంది ఇంకా అన్నీ తెలుసుకున్న తర్వాత శరణాగతి పొందాము అంటే అది తెలుసుకునే పరిస్థితి మనకు వస్తుందో రాదో? మీరు చెప్పినట్టు ఏందంటే ఫస్టే శరణాగతిలోకి వెళ్ళిపోతే ఇంకా ఆ స్థితి వస్తదంటారా మేడం? నాకు అర్థం కాలేదు. కొద్దిగా చెప్పండి ఏ మేడం. స్థితి అన్ని అక్కడే కదా, శరణాగతిలో తాను లేడు కదా, ఆ! అంటే ఏ స్థితి ఇప్పుడు రావాలి ఏమంటారు? అంటే ఇప్పుడు అవగాహన రాకుండా శరణాగతిలోకి ఎళ్ళిపోవడానికి ఈ అవకాశం ఉందా? అవగాహన మీకు లేకపోతే సహాయం ఎలా? చేస్తుందా ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి? హ్మ్. శరణాగతి అంత సులువు అంటే ఇప్పుడు ఇప్పుడు కదండి. మీకు మేడం. వచ్చిన అవగాహన ఏమైనా సహాయం చేస్తుందా చెప్పండి, అవగాహన దగ్గరే ఆగిపోతున్నాం. అవగాహన దగ్గరనే ఆగిపోతున్నాము. అది అంతులేని ప్రయాణంలాగా అయిపోతుంది. అవగాహన చేసుకోవాలంటే. అయితే శరణాగతే ఈజీ అనేది అర్థమవుతుంది. కానీ అంత శరణాగతి ఈజీ అంటే మరి కాదండి, అది చాలా కష్టం. మనకి లోపల మనస్సు అంత అహం అంత వేగంగా నేనెంతో సుప్రీం, నేనెంతో ఎక్కువ, అది ఎప్పుడు పోదండి. గురువు దగ్గరికి వెళ్ళినా ఏం గురువు అని విమర్శిస్తాం. అయితే ఒక మనం గాని శరణాగతితో ఉంటే, ఒక కరెక్ట్ గైడెన్స్ కాని వాడైనా సరే ఆ వ్యక్తి ఎప్పుడు నష్టపోడు. అంటే ఇప్పుడు మరి శరణాగతిలో పూర్తి స్థాయిలో మనం శరణాగతి చెందలేని పరిస్థితి ఉన్నది గదా! మరి ఆ మార్గం ఎలాగా పట్టుకోవడం? అది మరి అది ఫైనల్ గా అక్కడికే వెళ్ళాలండి. ఎందుకంటే మనస్సు లేని స్థితి అంటే అక్కడ అది బాహ్య వ్యవహారంలోంచి శరణాగతికి వల్లే మనం ఆ మనస్సు లేని స్థితికి వెళ్ళగలం. బాహ్య హ్మ్. వ్యవహారం చేస్తూ వెళ్ళాలి అంటే శరణాగతే మంచిది. నా హుహు. మనస్సుని నిశ్చలం చేస్తానంటే అవుతుందా? కాదు మేడం. హ్మ్. అందుకని అది అసలు మెయిన్ అహం అంటే అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు అడ్డన్నమాట ఇప్పుడు మనకి. ఇప్పుడు సంపూర్ణ శరణాగతికి పట్టుకోవాలంటే ఎలా మార్గం ఏంది మేడం? అంటే సర్వస్వ శరణాగతి. మనకే తెలుస్తోంది కదండి. ఇంకా అహం నేను అంటూ విమర్శించుతోంది, ఎక్కువ అని చూపెట్టుకుంటోంది. ఇదంతా మనకి తెలుస్తోంది కదా లోపల నుంచి. హ్మ్. అహం అణిగితే గాని శరణాగతి రాదు గదండీ! అంతే పూర్తి కదా. స్థాయి ఇప్పుడు నేను శరణాగతి. అతను చెప్పాను 22 డేస్ ఉన్నప్పుడు 5 నిమిషాలు లేట్‌గా ఎందుకొచ్చావని అంటే, అది మామూలు వాళ్ళే. అదేంటి అంత ఆ మాత్రం తప్పేంటి ఇలా మాట్లాడతారు. అందుకే ఎవరిని కలగజేసుకోనివ్వను అందులోకి. తనకి నాకే తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పాను, నీ ఇంటెలిజెన్స్‌కి నువ్వు వెయిట్ ఇచ్చావు. హ్మ్. వెంటనే నువ్వు రాలే కదా. తన అవును మేడం. ఇంటెలిజెన్స్‌కి వెయిట్ ఇచ్చాడు కదా. అవును మేడం. అది మంచే కదా, చెడ్డే కదా అని కాదు. మంచైనాను. అవును మేడం. ఇది అంటే ఇప్పుడు ఈ మాణిక్య ప్రభు అనే గురువు దగ్గర గూడా వెంకాయమ్మ అని ఉంటది. ఆహ్, అర ఆహ్, వెంకాయమ్మ అని పిలుస్తేనే ఆ అమ్మాయి స్నానం చేస్తుంటది మేడం. దిగంబరంగా వచ్చేస్తుంది గురువు దగ్గరికి. అది. అంటే ఆహ్, దిగంబరంగా వచ్చేస్తే అదేంది అంటే గురువు ఆజ్ఞ పాటించాలంటే అంతే గదా! అని జెప్పి అంటే అంటే మీరు చెప్పింది అది అలా. అవును. అంటే ఇంకా అంత వాళ్ళకేంటి శీఘ్రంగా లోపల యొక్క అది కూడా ఉండదు. ఆ! అంటే ఇదనేది అంటే అన్యము ఉన్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. అన్యం లేని స్థితి ఉంది గాబట్టి ఆ పరుగుతోటి ఆమె అలా రాగలిగిందని అని కాదండి. అనిపిస్తుంది. ముందు ఆ శరణాగతిలో అసలు అవుతే ఆ అన్యం ఏమిటో అవన్నీ తెలుస్తాయి. ముందు శరణాగతి రావాలండి. అంటే హ్మ్. అది హ్మ్. అంత చిన్నగా అనిపిస్తుంది గానీ అదే కష్టం. అవును మేడం. అవును. అహం అణగడం అంత ఈజీ కాదు. హ్మ్. సుధా గారు మీరేమైనా చెప్తారా? అంటే నేననుకోవటండి మనం ఎన్ని చేసినా భగవంతుడిలోకి ఐక్యం అవ్వలేమని నేననుకోవటం. మనం ఇంకా ఎన్ని జన్మలైనా మనం అలా ఆయన్ని ఆ శరణాగతి పొందాలి అంటే మటుకు అది చాలా ఇదండి. చాలా కష్టం అనుకుంటాను నేనైతే. కష్టము, సులువు కూడానండి. ఎలా అంటే కష్టం కంటే మనస్సుకి కష్టం. ఏ హ్మ్. అది హ్మ్. దానికి తెలిసిందనుకోండి మనస్సుతో మనకి ఏమి అంటే లోపల మనం ఏం చేస్తున్నాం హ్మ్. అన్ని మనస్సుతోటే. ఇదింత, ఇదెక్కువ, అదెక్కువ, నేనింత ఇవన్నీ హ్మ్. చెప్పేదంతా లోపల మనస్సే కదా. ఆ అహంకరణ కూడా అవును. మనస్సు యొక్క ఒక యాస్పెక్టే.
అందుకని ఉమ్, దాన్ని వదిలేయడం, అందుకనే ఈ క్షణమే జరగొచ్చు అంటారు కృష్ణమూర్తి గారు. అంటే ఎలాగా ఉమ్, దాన్ని అంత ఉమ్, అవగాహన చేసుకున్నా మీరు, అంటే మనస్సు వల్ల జరగదు అనే సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది లోపల నుంచి కూడా. ఉమ్. ఈ పై చెప్పిన జ్ఞానం అది అంతా రావటం లోపల ఉన్నదే. కూడా అది అదేండి, అది కూడా రావటానికి కూడా మనకి మనస్సు కూడా మనకి ఎంతో పరిపూర్ణంగా ఉండాలి. మనం ఎంతో సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే మనం ఆ స్థితిలోకి కృష్ణమూర్తి గారు వెళ్ళగలుగుతామేమో దీనికి అనేది. ఏమంటారంటేనండి, మన శాస్త్రాల్లో ఉమ్, సాధన అంటారు కదా, టైం అక్కడ లేదంటారు. ఉమ్, దిస్ సెకండ్, దిస్ ఉమ్, మినిట్ అన్ని మనం అంటే ఆ తపన ఉమ్, ఉంటే జరిగిపోతుందండి. ఉమ్, ముఖ్యమైనది ఉమ్, ఏంటంటే తపన. దానికి జన్మలేం అక్కర్లేదు, టైం అక్కర్లేదు. ఉమ్, ఉమ్. అది కావాలండి నాకు. నేను అది నేర్చుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అలా కూడా నేర్చుకోవాలి, ఉండాలి. అలా ఆ ఉండాలి లోపల అని. ఇప్పుడు చూడండి, అగ్గి ఒక కాగితం ఒక చివరకు పెట్టారంటే రెండో చివరికి వెళ్ళిపోతుంది. అంతలా ఉంటుంది ఉమ్, అన్నమాట తపన. ఎలా ఉమ్, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, ఈత రాని వాడిని నీళ్లలో ముంచేసినప్పుడు ప్రాణం కోసం ఉమ్, తప్పించిన లాంటి తపన ఉండాలి. ఉమ్. అంత తపన ఏదో అవును. యాథాలాపంగా ఆత్మజ్ఞానం గొప్పది కదా, గొప్ప ఆనందం వస్తుంది కదా. కృష్ణమూర్తి గారు చెప్తారు, ఉమ్, ఎందుకని మనం ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నాం అంటే, ఈ సుఖాలు మనకి చాలక అదేదో గొప్ప సుఖం అని, ఉమ్, గొప్ప ఆనందం అని, అలాంటి ఉమ్, వాటితోటి ఇఫ్ వి డిజైర్, ఆ డిజైర్ వల్ల ఎప్పుడు అది రాదు. అంటే ఉమ్, అది ఒక అంతర్గతమైనటువంటి ఆ సత్య తపన స్టార్ట్ అవుతే, అది ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది మాత్రం ఎవరు చెప్పలేరండి. అప్పుడే ఉమ్, అది దాని యొక్క తీవ్రతని బట్టి అది సాధించగలం. అంటే ఉమ్, సాధించగలం అని మాటల్లో గాని, సాధించబడేదని ఉమ్. కాదు, అక్కడే ఉన్నది. అంటే ఆ తీవ్రతని ఉమ్. బట్టే జరుగుతుంది. అది అది మన చుట్టూ ఉండే దీన్ని కూడా మనం మెల్లిమెల్లిగా అన్ని వదిలేసుకుంటూ రావాలి. అవన్నీ కూడా ఆ వదిలేసుకుంటూ ఆ దీంట్లోకి రావాలి మనం. అది అందుకు ఉమ్, మనస్సుకి అలాంటి స్థితి రావాలి. అప్పుడు గాని అసలు ఎంతో ఉమ్, ఇన్నోసెంట్ మైండ్ అయిపోతుంది. ఉమ్, ఉమ్, ఉమ్. శారద గారు. అలాంటి పరిస్థితి కావాలి. ఉమ్, అది. ఉమ్, అవునండి. అంటే ఆ మనస్సు ఇన్నోసెంట్ అయినప్పుడు ఇది సంభవం, ప్యూర్ అయిపోతుంది అనమాట. అర్థమైందా శారద గారు? చెప్తారా, మాట్లాడతారా? అర్థమైంది మేడం. అదే సర్వస్వ శరణాగతి అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మేడం. ఉమ్. ఇప్పుడు మీకు అయింది అది కాదు అని నేను అంటున్నప్పుడు, ఎందుకు అంటున్నానో మీకు అర్థం అవుతుందా? 100% మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన క్లాస్ లో చూసుకుంటే పార్వతీదేవి విషయంలో కూడా అదే, అంటే నేను అదే కంపారిజన్ కాదు, అక్కడ అదే మనస్సు అనేది ఆమె ముందుకు వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇంక ఇది 100% క్లియర్ గా అర్థమైపోతుంది కదా మేడం. ఉమ్. అక్కడే కనిపించేది ఆగిపోతూ ఉంటారు చాలా కనిపించేది మంది. మనస్తత్వం కాదు మేడం, కనిపించేదంతా మనస్తత్వము అన్నప్పుడు నాకు కనిపించింది ఆటోమేటిక్ గా మనస్తత్వం అయిపోతుంది కదా, ఇంకో దానికి మనస్సే. తావే లేదు కదా. ఉమ్. మనసు చేసేది అనేది తెలుస్తుంది. మామూలు ఇక్కడ మన పూజలలో అయితే లాస్ట్ లో వస్తుంది సర్వస్వ శరణాగతి అనేది, కానీ ఇక్కడ లేదండి, ఈ నిత్య ఆత్మతత్వంలో ఫస్ట్ జీవితంలో ఒక పూజలో రావడం ఏమిటి? అది నిత్య జీవితంలో ఉండే ఒక మామూలు స్థితి. లాస్ట్ సర్వస్వ అది మీరు శరణాగతి అనేది ఇక్కడ భావిస్తున్నారండి అలాగా. మీకేంటంటే ప్రొజెక్షన్ ఎక్కువైపోయింది. అదేం శరణాగతి అవును కాదు ఆ క్షణం. అది మైండ్ అలా ఒక క్షణం అవునవును నిశ్చలం చేసుకుంటారు అంతే. శరణాగతి ఎక్కడుంది? చెప్పానుగా, మనస్సు చాలా విషయాల్ని క్రియేట్ చేస్తుందండి. అవును. అది నిరంతర స్థితే, ఒక క్షణం ఉండిపోయేది కాదు. భార్గవి గారు, అర్థమైందా? అర్థమవుతుందమ్మ గారు. అయితే ఇక్కడికి ఆపేద్దాం ఇవాళ. ఒకటో ప్రశ్న అయింది. రేపు నెక్స్ట్ మండే ఏమో మనకి కృష్ణమూర్తి గారిది. రేపు క్లాస్ ఉందమ్మ గారు. రేపు వినాయక చవితి పండగ, రేపు ఎల్లుండి తెలియట్లేదు. పొద్దున్నే కాదు కదా పూజ, ఉమ్. ఏమంటారు? ఊరికే అడిగాను అమ్మగారు. అంటే మళ్ళీ
ఓసారి మేము త్రిపుర రహస్యం చదువుతూ ఉంటే వసంత గారు సెలవు కోసం అడిగితే ఆత్మతత్వం కంటే పూజలు అంత గొప్పవా అని దెబ్బలాడాను. మీకు అర్థమైందా? ఇంత త్రిపుర రహస్యంలోని పూజల వల్ల ఆత్మతత్వం రాదని చెప్తూ ఉంటే మళ్ళీ పూజకు అంత ప్రాముఖ్యం ఇస్తారేంటి అని అక్కడి నుంచి ఎవ్వరు సెలవు కోసం అడగడం మానేశారు. అలాగే అమ్మగారు. అంటే అలా కాదు, మీరు అర్థం చేసుకోండి. మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ లో ఏమంటారు, ఈ పూజలు ఇవన్నీ మనకు ఆత్మతత్వాన్ని ఇవ్వవు. అంతేనా? రోజు మీరు అదే చెప్తున్నారు అమ్మగారు, పూజలు ఆత్మతత్వాన్ని ఇవ్వవు అని. మా అంటే ఇంకా తోచక ఏంటంటే చేసుకుంటానంటే ఓకే. ఆ, అంటే ఇంకా పిల్లలు అదంతా ఒక ఇదిలాగా అలవాటు అయిపోయింది సంవత్సరము. అందుకని దేనికి అట్లా అలవాటైంది? దేనికి అలవాటైంది? పూజ మనసు. చేయటానికి మనసుకి. మనసుకి అలా అలవాటు మరి పడిపోయింది. మీ మనస్సునే మీరు దాని అలవాట్లని వాటిని మీరు అంటే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటే దాని బలం పెరిగిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే ఆత్మతత్వ జ్ఞానమా పూజ అన్న చాయిస్ లో దేనికి చాయిస్ ఇవ్వాలి? ఆత్మతత్వ జ్ఞానానికి మనకి చిన్నప్పటి ప్రాధాన్యత నుంచి పూజ ఇవ్వాలి. చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఆ పుణ్యం ఏమిటో మనకు తెలియదు. ఆ పుణ్యం వచ్చేస్తుంది అన్న భ్రాంతి. అంటే ఇహలోక సౌఖ్యాలు చాలలేదు, చచ్చేకి స్వర్గంలో కూడా నేను సౌఖ్యాలని రిజర్వ్ చేసుకుంటున్నాను. రిజర్వేషన్ అన్నమాట. వస్తుందో లేదో కానీ కదా. అవునమ్మగారు. అదా మనం కోరేది. ఎంత బ్లైండ్ గా కాదు. కోరుతున్నాం. అంటే అలా చిన్నపిల్లలకి నీకు చాక్లెట్ ఇస్తాను అన్నట్టుగా మనకు పుణ్యం వస్తుందని టెంప్టేషన్ పెడితే గానీ ఇలాంటివి చెయ్యం. అది కాక చిన్నప్పటి నుంచి కూడా మైండ్కి కండిషనింగ్ అలవాటు అయిపోయింది. జ్ఞానం అనే దాంట్లో మనం ఏం చేయాలి? కండిషనింగ్స్ అన్నిటినీ ఒక్కొక్కటి తొలగించుకోవాలి. జ్ఞానం వచ్చాక మనకి ఎన్నో మూర్ఖత్వాలు ఉంటాయి. అవన్నిటినీ జ్ఞాన వెలుగులతోటి మనం తొలగించుకోవాలి. అది ఎవరో చేయరు, మనమే చేయాలి. అంటే నేననేది ఏంటంటే ఒక చాయిస్ హయ్యర్ ఏది చాలా ఇంపార్టెంటో అది చెయ్యగలగాలి. అది మిగతాది మీరు చెయ్యొద్దని కాదు. ఇప్పుడు చాలా చూడండి, నేను టైం పాస్ చేసేవనుకోండి, చేసుకోండి. అన్ని వదిలేసి అక్కడ కూర్చుని ఏమిటి పొందుతారని తెలిసి కూడా అదే పట్టుకుంటే మీరేమీ పొందలేండి. ఆ పిల్లలకు కూడా చెప్పకపోతే ఏమిటైపోతారో అన్న భయం ఎందుకు? మా నాన్నగారు మాకు ఏ పూజలు చెప్పలే, మేమేం అయిపోలేదుగా. పైగా పూజ చేయనిచ్చేవారు కాదు. ఏమంటారు? ఏం లేదమ్మగారు. అనడానికి ఏమీ లేదా? సరే, అయితే ఇవాళ వాస్తవాలు చెప్తున్నారు, అనడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు ఎలాగా అంటే శుక్రవారం రాలేదు కదా, శుక్రవారం సెలవు ఉంటుంది, నేను అనకాపల్లి వెళ్తాను. ఆ తర్వాత ఇవాళ సండే కదా, ఈ మధ్యని మనకి మేము ఈవినింగ్ ఏమో ఒక క్లాసు 5 to 4:30కి మొదలు పెడదాం అనుకుంటున్నాము. అదేంటంటే ఏన్షియంట్ విజ్డమ్ అని అనిబిసెంట్ చాలా గొప్ప అంటే యోగి జ్ఞాని అన్నీను. ఆవిడ రాసినది ఆ పుస్తకాన్ని వాళ్ళు ఒప్పుకుంటే, అంటే నేను 2 క్లాసులు చెప్తున్నాను. ఇద్దరు ఏన్షియంట్ విజ్డమ్ అడుగుతున్నారు కనుక ఏన్షియంట్ విజ్డమ్ 4:30కి కానీ 4 గంటలకు ఒప్పుకుంటే 4 నుంచి 4:40 వరకు చెప్తాను. వాళ్ళకి పెద్దవాళ్ళు జూమ్ లోకి రావడం అది కొంచెం కష్టం అవుతుంది. పెద్దవాళ్ళ గ్రూప్ కోటిను వసంత లత వీళ్ళందరూ ఉన్న ముగ్గురే ఉంటారు, అనుపమ గారు. అలాంటి గ్రూప్ కి వీళ్ళిద్దరిని అందులో కలిపేస్తే 4:30కి 4 గంటలకి ఏన్షియంట్ విజ్డమ్ అని చెప్దామని. అంటే మండే కాదు, మండే కూడా ఎందుకు సెలవు? మండేనేనండి వినాయక చవితి మీకు. రేపే అమ్మగారు అంటే చెప్తున్నారు, రేపో ఎల్లుండో తెలియట్లేదు. అది కూడా నాకు ఖచ్చితంగా అందరూ సోమవారమే అని అనుకుంటున్నారు. అంటే మండే కాకుండా ట్యూస్డే గాని అలాగ మొదలు పెడదామని. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా మండే మానేయండి, మండేకి మాకు కొంచెం అంటే ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడాలి అన్నారు. అందుకని మండే కాకుండా ట్యూస్డే నుంచి అది వాళ్ళకి లోపల జూమ్ లో రమ్మని అడగాలి. ఒక్క ఆయన దగ్గర ఈ ఫోన్ లేదు, మరి ఆయన మిస్ అయిపోతారు. ఆయన ఒక్కరిని చూస్తే ఎక్కువ మంది యాడ్ చేయడం అవ్వదు కదా. నేను కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళకి చెప్తున్నాను. అందుకని చెప్తాను, అది అడుగుతానమాట, జూమ్ లోకి రమ్మని. అప్పుడు ఇద్దరికి 2 క్లాసులు చెప్పే శ్రమ తగ్గిపోయి ఒక శ్రమ ఒకే క్లాస్ అవుతుంది నాకు. ఏదైనా జూమ్ ఇదే కదమ్మగారు, కుదిరితే రావడానికి ప్రయత్నిస్తానమ్మగారు.
ఇదే 4 నుంచి 4:40 వరకు. అవును. అంటే ఈ రోజు లోక ఉంటుందండి పెద్దవాళ్ళని క్లాసు? అడగాలి. ఒక్క ఆయన తప్పిపోతారు, అదే బాధ. ఆయన కొంచెం బాగా తపన ఉన్న వ్యక్తే గాని మరి ఆయన కోసం ఇంకెవరిని యాడ్ చేయడం అవ్వట్లేదు. ఆయనకి ఫోన్ కొనుక్కోమని చెప్పాను మరి. ఇది రోజు ఆయనకి మామూలు ఉంటుందండి ఫోన్ క్లాసు? ఉంది, అందుకే ఆయన కోసమే వెయిట్ ఇచ్చి కాన్ఫరెన్స్ కాల్ పెట్టాం. ఇంకో పెద్ద ఆయన్ని మిస్ చేస్తాం, ఎందుకంటే ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు. అందుకని ఇది అది రోజు 4 నుంచి ఉంటుందండి మొదలు పెడదాం. క్లాసు? రోజు ఏంటండి? ఉంటుందండి క్లాసు? రోజు ఉంటుందండి క్లాస్ అది 4:30కి? 4:30ది సాటర్డే సండే ఉండదు. ఎందుకంటే సాటర్డే నేను చెప్పాను కదా మీకు, ఆ విజయవాడ దాంట్లో మాట్లాడాలి. ఆ లాస్ట్ లో చూసుకుంటూ ఉంటాను ఆ టాపిక్ అంతా. తర్వాత సండే ఏమో మా ఇల్లు దివ్యజ్ఞాన సమాజానికి ఇచ్చేసాం. మా ఇంట్లో ఏమో ఆ దివ్యజ్ఞాన సమాజం యొక్క భారత సమాజ పూజ ఒక లెక్చర్ అవుతాయి. 4:30 రికార్డ్ చేసి పెట్టడానికి కుదురుతుందా అండి అది? ఏంటండి? నాకు అప్పుడు క్లాస్ రికార్డ్ చేయడానికి కుదురుతుందా? రికార్డ్ చేసి మీరు పెట్టడానికి మీ కుదురుతుందా? క్లాస్ ఎన్ని గంటలకి? 4 నుంచి నాకు 3 to 5 అండి నా క్లాసు. 3 to 5. వాళ్ళకి అవుతుందో లేదో అడగాలి 5 గంటలకి. వీళ్ళకి ఎలాగా 5 గంటలకే, ఈ అనుపమ గారు వసంత గారికి 5 గంటలకే క్లాసు. వాళ్ళు కూడా ఆ టైంకి రాగలరా లేదా అనేది అడగాలి. అడుగుతాను అందరినీ, వాళ్ళు ఏమంటే అలా చేద్దాం. అంటే వీళ్ళ క్లాస్ 5కి అలవాటు, అది వాళ్ళది 4 నుంచి 4:30, వీళ్ళది 5 నుంచి 5:45. ఇద్దరు ఒకటే అడుగుతున్నారు కనుక, ఒకే పుస్తకం కనుక అలా పెడదాం అనేసి అడుగుతాను వాళ్ళని, పెద్దవాళ్ళని కూడాను. ఎక్కువ మంది లేరు, వాళ్ళు కూడా 4, 5 ఉన్నారు. అంటే కాన్ఫరెన్స్ కాల్ 5 కంటే వెళ్ళదు. నేను కాన్ఫరెన్స్ కాల్ లోనే చెప్తున్నాను. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ బదులు జూమ్ లో చెప్తాను అని చెప్తామని వాళ్ళకి. అప్పుడు నేను కలపకుండా వాళ్ళే జూమ్ లోకి వస్తారు. అది మరి అడిగి అప్పుడు వీళ్ళకి ఎలాగా 5కే చెప్తున్నాను. అయితే నాకేంటంటే రికార్డ్ చేయడం వచ్చు కానండి, యూట్యూబ్ లో పెట్టడం రాలేదు. అది నేర్చుకోవాలి, ఎవరైనా నాకు నేర్పితే నేర్చుకుని యూట్యూబ్ లో పెట్టేయాలి. ఇవన్నీ కొన్ని పెట్టాం ఆల్రెడీ, మిగతా కొన్ని పెట్టాలి. ఆల్రెడీ నా పేరున యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు పెట్టడం అంటే రికార్డ్ చేయడం వరకే నేర్చుకున్నాను. పెడితే ఇవన్నీ అందులోకి వస్తాయి. తర్వాత ఈ రోజు 11:30 భార్గవి గారు 11 గంటలకి తెలుగు ఫెడరేషన్ మీటింగ్ ఒకటి ఉంది. అతను ఒక ఆయన మాట్లాడతారు బాగానే, అతను మాకు మాట వినబడదు. ఇంకొక ఆయన చాలా బాగా మాట్లాడతారు. సండే 11 గంటలకి తెలుగు ఫెడరేషన్ ఒక మీటింగ్ ఉంటుంది. అంటే మండే సాయంత్రం నుంచి శారద గారు వచ్చారు కదండి ఒకసారి, నా లెక్చర్ విన్నారు కదా. అది ఇప్పుడు సండేకి మార్చారు, ఎందుకంటే సండే అయితే ఎక్కువ మంది వస్తారేమో, హాలిడే కదా అని. సండే ఇవాళ 11 గంటలకు ఉంది. నేనే చెప్పాను ఈవినింగ్ నాకు అవ్వదు, మధ్యాహ్నం అయితే 9 నుంచి నేను ఫ్రీ అని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు 11కి పెడుతున్నారు. ఇదే లింకు. జూమ్ ఇదే లింక్ ఇదే కదమ్మ గారు? కాదన్నట్టుగా ఇవాళ చెప్పే ఆయనకి వేరే లింక్ ఉంది. ఇది మామూలుగా నాకు వెంకటేశ్వరరావు గారు అనే ఆయన ఈ లింక్ లోనే మాట్లాడతాం. మిగతా వాళ్ళందరూ ఈ లింకే. ఈ శాస్త్రి గారైన ఒక పెద్ద ఆయన ఈ మాట మనకు సరిగ్గా విచారణ మాట వినపడదు, కానీ అంటే కొంచెం కష్టపడుతున్నాం, బాగా గట్టిగా వినపడదు మాట. లింక్ షేర్ చేయండి అమ్మగారు, లింక్ అలాగే కుదిరితే గ్రూప్ లో పెడతాను. అవును, సుధా గారిని గ్రూప్ లో చేర్చేమా? చేర్చకపోతే గ్రూప్ లో పెట్టేవన్నీ ఆవిడికి రావు. లేదండి, చేర్చలేదు. నేను చేరుస్తాను, అంటే గ్రూప్ లో పెట్టేవన్నీ మీకు కూడా వస్తాయి చేరడంలో. ఏదైనా గ్రూప్ లో ఎప్పుడు ప్రతి ఫ్రైడే సెలవు అండి పొద్దున్న వేళ. నేను అనకాపల్లి వెళ్ళడం వల్ల పొద్దున ఫ్రైడే సెలవు. మిగతా రోజులు ఈవినింగ్ క్లాసెస్